నమస్తే, వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే చెక్కుల పంపిణీ అధికం. రంగారెడ్డి జిల్లా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి 17 లక్షల విలువ చేసే 47 చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ వేణుగోపాల్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి, జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో కలిసి లబ్ధారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రత్యేకమైన విజన్తో అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని వేణుగోపాలరావు తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడకుండా సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు వేణుగోపాలరావు. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఐకమత్యంతో పార్టీ నాయకులు పనిచేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను చేరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. శంకర్ నగర్ భగత్ సింగ్ త్రివేణి నగర్ మా కనకదుర్గ టెంపుల్, మీర్పేట్, శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం, నల్ల పోచమ్మ టెంపుల్ సొసైటీ, నల్ల పోచమ్మ ఉమ్మడి ఆలయం, అంబేద్కర్ గారు, డి సారమ్మ, పోచమ్మ దేవాలయ కమిటీ, అంబేద్కర్ నగర్ కాలనీ, సరూనగర్, సరస్వతి, సీరియల్ నెంబర్ 13, హరిపేట కాలనీ, సీరియల్ నెంబర్ 14, కే భిక్ష కింద, సీరియల్ నెంబర్ 15, సిఎస్ సంతోష్ రెడ్డి, జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధి లోపల ఈ ప్రెమిసెస్లో మనం ఈ బోనాలకు సంబంధించినటువంటి యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నెగటివ్లు, కాంట్రవర్సీలకు పోకుండా ఈ యొక్క ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి మాదిరిగా ఈ రాష్ట్రం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ 2047 మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లోపల కూడా చెప్తా ఉన్నటువంటి విషయం. సో ఆ దిశ లోపల ప్రయత్నంలో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు, అభివృద్ధి నిరోధకులుగా కాకుండా అభివృద్ధి ప్రయోజకారిగా, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా మాకు సహకరించాల్సిందిగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా అన్ని ప్రతిపక్షాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారి విజ్ఞతకే వదిలేస్తాం. వారు సహాయం చేస్తారా, సహాయ నిరాకరణ చేస్తారా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పుకుంటూ పోతే మనం సాయంత్రం దాకా ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఓర్వలేకుండా ఎవరైనా మాట్లాడితే అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అది వారికే బౌన్స్ బ్యాక్ అయ్యి, రివర్స్ బ్యాక్ అయ్యి తాకుతుందనేటువంటి విషయం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా
మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లోపల పటిష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ పర్టికులర్గా రంగారెడ్డి జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ నాయకులందరూ కూడా ఐకమత్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా పూర్తిగా సంపూర్ణ అవగాహన ఉన్నదనేటువంటి విషయం తెలియజేస్తూ మళ్ళీ పూర్తి స్థాయి లోపల లోకల్ బాడీస్ లోపల కైవసం చేసుకునేటువంటి విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా మా నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా స్థానిక నాయకత్వం దాన్ని ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేస్తూ ఉంది. స్థానిక నాయకులు వెళ్ళి కనుక్కుంటూ ఉన్నారు. విషయాలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం. ఏ స్థాయిలోనైనా మా ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి కూడా అన్ని విషయాలు తెలుసు. కనుక ఈ జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ జంట నగరాలకు ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ జంట నగరంలో భాగం రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నగరం మరియు రంగారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మీ అందరూ ప్రజలకు సేవలు అందిస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న అందరి నాయకులకు కూడా, అదేవిధంగా ఈరోజు చెక్కులు అందుకోవడానికి వచ్చిన బోనాల పండుగ సందర్భంగా చెక్కులు అందుకోవడానికి వచ్చిన వివిధ టెంపుల్స్ సంబంధించిన ప్రతినిధులందరికీ కూడా, పత్రికా మీడియా సోదరులకి, మా పోలీస్ సోదరులకు కూడా, ఎందుకంటే చాలా కష్టపడి అందరూ పొద్దున్నే అలర్ట్గా ఉన్నట్టున్నారు. సో మీకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాన్ని అందించే విధంగా ఎవరమున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంప్రదాయాలను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభుత్వ పరంగా సాయం అందించే దాంట్లో ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అన్నదానికి గతంలో కానీ ఇప్పుడే కానీ తప్పకుండా అభినందించాలి. గతంలో తెలంగాణ రాగానే తెలంగాణ యాసను భాషను కూడా నెగిటివ్గా చూపించే ప్రయత్నం, విమర్శించే ప్రయత్నం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ భాషలో ఉన్న తీయదనం కానీ, కమ్మదనం కానీ, అదేవిధంగా నిజాయితీగా మాట్లాడే మాట తీరు కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటూ తెలంగాణ భాషను, సంస్కృతి కూడా పెద్దపీట వేస్తున్న సందర్భం. దేశమంతా కూడా తిరిగి చూసేటట్టు గత తెలంగాణ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నుండి మొదలైన ఈ సంస్కృతి కంటిన్యూ చేస్తూ భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు అందరం కూడా అభినందిద్దాం. అదే కాకుండా బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకొని, ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకొని పనిచేసేవాళ్ళు. కానీ ఆనాటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎంతో కొంత అందించాలి వాళ్ళకు. బోనాల పండుగ చేయాలన్నప్పుడు ఖర్చుతో కూడుకున్న పని ఖచ్చితంగా అందించాలనే అంశంతో ఆ రోజు ఈ టెంపుల్స్కి అన్ని కూడా చెక్కులు అందించాలనే ప్రయత్నం. అదే కాకుండా బతుకమ్మ పండుగ వస్తే కూడా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందేటట్టు బతుకమ్మ పండుగను కూడా చేసుకొని ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేయాలని, చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పార్టీని పక్కన పెట్టింది హాయిగా ప్రశాంతంగా ఆ దేవుడి ఆశీర్వాదం కోసం అందరం కలిసి ఆ దేవుడిని ప్రార్థించుకుందాం, అమ్మవారిని ప్రార్థించుకుందాం. ఈ రాష్ట్రంలో వర్షాలు వెనక్కిపోతా ఉన్నాయి. పుష్కలమైన వర్షాలు పడాలని ముందు ప్రధానంగా అమ్మవారిని కోరుకుందాం. ఎందుకంటే రైతులందరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్న సందర్భం. రైతులను వ్యవసాయం చేస్తేనే మనం కడుపు నిండా అన్నం తింటాం. కాబట్టి పుష్కలమైన వర్షాలు పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని కూడా అదే ప్రార్థించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన వేణుగోపాల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.